హాయ్, హాయ్, మీ పేరు? శైలజ. మీ ఫేవరెట్ హీరో? ప్రభాస్. కమింగ్ జూన్ రాజసాబ్, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అంటే ప్రభాస్ మూవీస్ చాలా వస్తున్నాయి, చూస్తున్నాము. సో కొత్త మూవీ కదా, ఎలా ఉంటుందో ట్రై చేయాలి, ఒకసారి చూడాలి. అంటే జనవరి 9th రిలీజ్ డేట్ పెట్టారు. సో సంక్రాంతి సీజన్, చిరంజీవి సినిమా ఉంది, విజయ్ దళపతి సినిమా ఉంది. సో దాంతోపాటు ప్రభాస్ సినిమా వస్తుంది. సో పోటీ ఎలా ఉంటుంది? మ్యాక్స్ ప్రభాస్కే ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నా, ఎందుకంటే చాలామంది జనాలు ప్రభాస్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. బయట చూస్తాం థియేటర్స్లో చాలామంది ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు. సో ప్రభాసే మేబీ హిట్ కొడతాడేమో అనుకుంటున్నాను. అంటే ప్రభాస్ గారు పెద్ద రెబల్ స్టార్, మంచి పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ ఉంది. అలాంటి ఒక వ్యక్తి హర్రర్ మూవీ చేస్తున్నారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? హర్రర్ మూవీ అంటే చాలామంది చేస్తున్నారు. సో ప్రభాస్ అంటే కొంచెం డిఫరెంట్ కదా. సో ఎప్పుడు యాక్షన్ మూవీస్ అదే ఫైట్ అలా చేస్తూ ఉంటాడు కాబట్టి నార్మల్గా ఇప్పుడు హర్రర్ మూవీ అంటే చూడాలి, డిఫరెంట్గా ఉంటుంది. ఎలా పర్ఫామ్ చేస్తున్నాడో చూడాలి. అంటే ప్రభాస్ గారు అడిగితే ఏ డైరెక్టర్ అయినా చేస్తాడు, కానీ ప్రభాస్ గారు చిన్న డైరెక్టర్కి అవకాశం ఇచ్చారు. సో దానికి ఏం చెప్తారు మారుతి గారు? చిన్న డైరెక్టర్ అంటే ఏముంటాయి. సో ఓవరాల్గా ప్రభాస్లో నచ్చే క్వాలిటీ ఏంటంటే మీకు? హైట్, బాడీ. ప్రభాస్ని అన్నయ్యగా యాక్సెప్ట్ చేస్తారా, బాయ్ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తారా? మ్యాక్స్ బాయ్ ఫ్రెండ్. ఎందుకండి? అంటే హైట్ ఉంటాడు, బాడీ ఉంటుంది, చాలా ఇష్టం అన్నమాట. ప్రభాస్ గారు మల్టీ స్టారల్ చేయాలనుకుంటే వేరే హీరోతో ఎవరితో చేస్తే బాగుంటుంది? ఏమో గుర్తు. చాలా హీరోలు ఉన్నారు తెలుగులో. రామ్ చరణ్. సో ఎలాంటి కైండ్ ఆఫ్ మూవీ, మాసా క్లాసా? అంటే ఆర్ఆర్ మూవీ టైప్ అన్నమాట, RRR. సో ప్రభాస్ గారు ఈ వీడియో చూస్తుంటే మీరు ఆయనకి ఏం చెప్తారు? ఐ లవ్ యూ. ప్రభాస్ గారిని మీరు డార్లింగ్ అని పిలవడానికి ఇష్టపడతారా, రెబల్ స్టార్ పిలవడానికి ఇష్టపడతారా? డార్లింగ్.